ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అతిమూత్రం, పాలియూరియా. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని చక్కని ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వీటితో ఎలా తగ్గించుకోవచ్చు, అసలు వీటిని తగ్గించుకోబోయే ముందు దీనికి సంబంధించి కొంచెం అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ అతిమూత్రం వ్యాధి ఉన్నప్పుడు దానికి దారితీసే కారణాలని 5-6 రకాలుగా విభజించవచ్చు. ముఖ్యమైనది ఏమిటి అంటే రోజువారీగా మనం చేసేటటువంటి రకరకాల పనులు, రకరకాల ఆహారాలు, వీటితో వస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సింది, ఎక్కువగా ఒకవేళ నీళ్లు తాగారనుకోండి, అప్పుడు ఈ సమస్య రావచ్చు. అలాగే ఎక్కువగా పానీయాలు తాగారనుకోండి, అప్పుడు కూడా ఈ అతిమూత్రం సమస్య వస్తుంది. అలాగే బాగా కెఫీన్ ఉండేటటువంటి ఆహారాలు తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఈ అతిమూత్రం సమస్య ఉంటుంది. కెఫీన్ అంటే ఏమిటి అంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది, కాఫీ కాకుండా టీలో కూడా కెఫీన్ ఉంటుంది, అలాగే శీతల పానీయాల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో అతిమూత్రం అనే సమస్య ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది మద్యపానం, ఆల్కహాల్, దీనివల్ల కూడా అతిమూత్రం ఉంటుంది. ఇక అతి ప్రధానమైనది వయసు వచ్చే కొద్దీ కూడా ఈ అతిమూత్రం అనే సమస్య ఉంటుంది. ఇవన్నీ రోజువారీగా మనం చేసేటువంటి ఆహారాల ద్వారా ఈ సమస్య రావటం. ఇక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కూడా అతిమూత్రం సమస్య ఉంటుంది. ఇంకా అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కూడా అంటే కిడ్నీలు, ఆ కిడ్నీ నుంచి బయటకు వచ్చేట నాళం, యూరెటర్స్, ఇలాంటి వాటిలో ఏమైనా సమస్య ఉన్నా కానీ సమస్య ఉంటుంది. ఇక యూరెథ్రల్ కండిషన్స్ అంటే మూత్రకోశం నుంచి బయటికి మూత్రనాళం ఉంటుంది కదా, ఈ మూత్రకోశం నుంచి మూత్రం బయటికి వచ్చేటువంటి ఆ నాళానికి ఏదైనా సమస్య ఉంటే కూడా ఈ సమస్య ఉంటుంది. ఎలాంటివి అంటే యూరిథ్రైటిస్ కావచ్చు, అలాగే యూరిథ్రల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అలాగే క్రానిక్ పోస్టీరియర్ యూరిథ్రల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాగే మహిళల్లో అయితే యూరిథ్రోట్రైగోనైటిస్ అని, దీనివల్ల కూడా సాధారణంగా అతిమూత్రం అనే సమస్య ఉంటూ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి కారణం ఈ అతిమూత్రానికి, మూత్రకోశానికి సంబంధించిన సమస్యలు ఉంటాం, బ్లాడర్ కండిషన్స్. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది సిస్టైటిస్ అంటే ఈ మూత్రకోశం మొత్తానికి ఇన్ఫెక్షన్ రావటం, అలాగే బ్యాక్టీరియల్ సిస్టైటిస్, దీనివల్ల కూడా అతిమూత్రం సమస్య ఉంటుంది. అలాగే ఇంటర్స్టీషియల్ సిస్టైటిస్. ఇది ఇంటర్స్టీషియల్ సిస్టైటిస్ అంటే ఏంటంటే మూత్రకోశం ఉంటుంది కదా, దీనికి సంబంధించిన ఒక దీర్ఘకాలపు సమస్య. అంటే సబ్మ్యూకసలు అలాగే మస్కులర్ పొరలు ఏవైతే ఉంటాయో వాటికి ఒకవేళ సమస్య ఉంటే అప్పుడు ఇంటర్స్టీషియల్ సిస్టైటిస్ అంటారు. దాంట్లో అతిమూత్రం సమస్య ఉంటుంది. అలాగే ఒకవేళ మూత్రకోశంలో రాళ్ళు తయారైతే అంటే బ్లాడర్ స్టోన్స్ ఉంటే అప్పుడు కూడా ఈ అతిమూత్రం సమస్య ఉంటుంది. అలాగే ఇంకా ఒకవేళ ఈ మూత్రకోశం తాలూకు కెపాసిటీ తగ్గిందనుకోండి, బ్లాడర్ కెపాసిటీ, అప్పుడు కూడా ఈ అతిమూత్ర సమస్య ఉంటుంది. ఇంకా బ్లాడర్ న్యూరోపతి అంటే ఈ మూత్రకోశానికి సంబంధించిన నరాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు కూడా ఈ సమస్య ఉంటుంది. అలాగే ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే ఒకవేళ షుగర్ ఉంటే అప్పుడు అది ఆ మూత్రకోశాన్ని ఇరిటేట్ చేసి అప్పుడు అతిమూత్ర సమస్య ఉంటుంది. ఇంకా ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్, ఇది ఒక రకమైనటువంటి సందాయక కణజాలాలకు సంబంధించిన సమస్య. దీంట్లో కూడా ఈ న్యూరోపతి ఉండి ఈ కోశానికి, మూత్రకోశానికి బ్లాడర్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇంకా న్యూరలాజికల్ బ్లాడర్ డిజార్డర్స్, ఇలాంటి వాటిలో కూడా అతిమూత్రం సమస్య ఉంటుంది. అలాగే ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే మామూలుగా మూత్ర విసర్జన మీద నియంత్రణ లేకుండా ఈ మూత్ర విసర్జన అవుతూ ఉండటం. మామూలుగా ఇన్కాంటినెన్స్ అంటే ఈ కంట్రోల్ లేకపోవటం. ఓవర్ఫ్లో అంటే ఏంటంటే పూర్తిగా నిండిన తర్వాత ఇక ఆపుకోలేక అది బొట్లుగా కంటిన్యూస్గా డ్రిబ్లింగ్ అవుతూ ఉండటం. ఇక రేర్గా ఈ బ్లాడర్ కార్సినోమా, అలాగే బ్లాడర్ ట్యూమర్స్ అంటే మూత్రకోశంలో ఏమన్నా గడ్డలు పెరగటం, ఇలాంటి వాటి వల్ల అతిమూత్ర సమస్య ఉంటుంది. ఇవన్నీ మూత్రకోశానికి సంబంధించి. ఇక కిడ్నీలకు సంబంధించిన సమస్యలలో కూడా అతిమూత్ర సమస్య ఉంటుంది. ఉదాహరణకు నెఫ్రైటిస్లో ఈ సమస్య రావచ్చు. అలాగే పైలోనెఫ్రైటిస్ అంటే ఈ చీము ఇన్ఫెక్షన్ వల్ల ఇది రావచ్చు. అలాగే ఈ మూత్రపిండాల్లో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్లో కూడా ఈ సమస్య రావచ్చు. ఇవన్నీ మూత్రపిండాలకు సంబంధించి. ఇంకా మగవాళ్ళలో అయితే ప్రోస్టేట్ సమస్యల వల్ల కూడా ఈ అతిమూత్ర సమస్య ఉంటుంది. అంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే ప్రోస్టేటైటిస్ రావచ్చు, లేకపోతే ప్రోస్టేట్ పెరగవచ్చు, ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్,
లేకపోతే బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ బీపీహెచ్ అంటారు, లేకపోతే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్, ఇలాంటి వాటిలలో కూడా ఈ అతిమూత్ర సమస్య ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన కారణం అతిమూత్రానికి మధుమేహం, షుగర్. ఈ షుగర్కి సంబంధించిన అన్ని సమస్యలలో కూడా అతిమూత్రం ఉంటుంది. చాలామందిలో ఈ షుగర్ అనేది ఒక్కొక్కసారి అన్డయాగ్నోజ్డ్గా ఉంటుంది, అంటే కనిపెట్టలేరు. అలాంటి సందర్భాల్లో అతిమూత్రం సమస్య ద్వారా ఇది బయటపడుతూ ఉంటుంది. అలాగే టైప్ 1 డయాబెటీస్, అంటే జన్మతః ఈ ఇన్సులిన్ తయారీ తగ్గి ఉండటం. అలాగే టైప్ 2 డయాబెటీస్, అంటే మధ్యలో పెరిగే వయసులో కానీ లేకపోతే కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత కానీ ఈ మధుమేహం రావటం. అలాగే ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేకపోవటం, ఇలాంటి సందర్భాలలో కూడా ఈ అతిమూత్ర సమస్య ఉంటుంది. ఇలాగ ఈ అతిమూత్ర సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని చక్కని చిట్కాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఎండబెట్టినటువంటి నేరేడు గింజల చూర్ణాన్ని కానీ, లేకపోతే మర్రి బెరడుతో కాచినటువంటి కషాయాన్ని కానీ, మేడి చెక్క కషాయాన్ని కానీ దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం అనే సమస్య తగ్గుతుంది. కాబట్టి వీటిలో ఏదైనా మీరు పాటించవచ్చు. నేరేడు గింజల్ని ఎండబెట్టేసేసి వాటిని ఆ పొడిని, అంటే ఎండినటువంటి ఆ నేరేడు గింజల్ని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని ఒక 2 నుంచి 3 గ్రాములు దీన్ని నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి. లేకపోతే మర్రి బెరడు దీన్ని తెచ్చుకొని దాచుకొని దాల్చిన చెక్కలాగా విరిచి నీళ్ళకి వేసి కాచి కషాయం తయారు చేసుకొని ఒక 10 గ్రాముల మర్రి బెరడు పేళ్ళని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి బాగా మరిగించాలి. దీన్ని బాగా మరిగిన తర్వాత వడపోసుకొని తాగుతూ ఉండాలి. లేదా మేడి చెక్క కషాయాన్ని కూడా ఇదే రూపంలో తీసుకుంటూ ఉండొచ్చు. దీంతో ఈ పాలియూరియా అతిమూత్ర సమస్య తగ్గుతుంది. అలాగే వెల్లుల్లి, చిన్నుల్లిపాయ అంటారు. దీన్ని రేకల్ని 2 పూట్ల మొదటి రోజు ఒకదానితో మొదలుపెట్టి 2వ రోజున 2, ఇలాగా 10వ రోజు వరకు కూడా 10 రేకులుగా తింటూ ఉంటే అతిమూత్రం సమస్య తగ్గుతుంది. అలాగే గుల్కంద్, ఇది రోజ్ పెటల్ జామ్. మామూలు గులాబీ రేకుల్ని ఒక పెద్ద విశాలమైనటువంటి ప్లేట్లో పరిచి దానిపైన చక్కెర పరిచి మరొక గులాబీ రేకుల్ని అలా పరిచి అలా పొరలుగా పరుస్తారు. అలాగ 5-6 రోజులు మంచి ఎండలో పెడితే గుల్కంద్ తయారవుతుంది. ఇది మీకు గుల్కంద్ పేరుతోటి మార్కెట్లో దొరుకుతుంది. ఈ గుల్కంద్ని పూటకి దాదాపుగా ఒక 6 గ్రాముల చొప్పున రోజు కూడా ఉదయం సాయంత్రం దీన్ని తింటూ ఉంటే అతిమూత్రం అనే సమస్య తగ్గుతుంది. అలాగే ఒక మంచి ట్రెడిషనల్ రెమెడీ అడవి పొన్న, పెద్దమాను, ఈ చెక్కల్ని సొంటితో నూరండి. ఇప్పుడు దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో కూడా అతిమూత్రం సమస్య తగ్గుతుంది. అలాగే నేరేడు గింజలు, వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకొని 3 గ్రాముల మోతాదుగా దీన్ని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం సమస్య తగ్గుతుంది. అలాగే మరొక మంచి చిట్కా, ఉప్పుడు బియ్యం తాలూకు తౌడు ఉంటుంది కదా, దీన్ని తాటి బెల్లంతో కలిపి 3 రోజుల పాటు తీసుకుంటే కూడా ఈ అతిమూత్రం సమస్య తగ్గుతుంది. దీన్ని ఒక 5 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండండి. ఇలాంటిది మరొక చిట్కా, పటిక బెల్లం 30 గ్రాములు, మిరియాలు 30 గ్రాములు, శొంఠి 40 గ్రాములు, వీటిని ఇలా తీసుకొని పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని పూటకి 3 గ్రాముల చొప్పున 5 గ్రాముల నేతితో కలుపుకొని రోజు 2 పూట్ల తింటూ ఉంటే కూడా ఈ అతిమూత్రం సమస్య తగ్గుతుంది. చాలా ప్రభావవంతంగా పనిచేసేటటువంటి ట్రీట్మెంట్ ఇది. ఏం చేస్తారు, చాలా తేలిక కదా. ఉప్పుడు బియ్యం మనం చెప్పుకున్నాము. అయితే ఈ పటిక బెల్లం 30 గ్రాములు, మిరియాలు 30 గ్రాములు, శొంఠి 40 గ్రాములు, వీటిని తీసుకొని పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని పూటకి 3 గ్రాముల చొప్పున ఒక 5 గ్రాముల నేతితో కలుపుకొని రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా అతిమూత్రం సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా ఈ అతిమూత్రం సమస్య మీకున్నప్పుడు ముందు కారణాల దిశగా జాగ్రత్తలు తీసుకొని, ఇది ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి ఈ జనరల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య అనేది ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అతిమూత్రం సమస్య పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలు మీకు నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ సమాచారం మీ సర్కిల్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.